కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరులో ఒక విచిత్రమైనటువంటి వ్యవహార శైలి ప్రస్తుతం బయటకు వస్తుంది. విభిన్న రీతిలో కొన్ని వివిధ అంశాలు, మరోవైపు రాజకీయ అంశాలతో పాటు మరికొన్ని ఇతరత్ర అంశాలు కూడా ప్రస్తుతం లేవనెత్తుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో పోలింగ్ నాడు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టినటువంటి అధికారులు కొంత మిస్గైడ్ చేశారనేటటువంటి వార్తలు మాత్రం గుప్పమంటున్నాయి. తాండూరు కేంద్రంగా, తాండూరు గ్రామ పంచాయతీ కేంద్రంగా అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బరిలో నిలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి ఎట్టకేలకు ఓటమి చవి చూసినటువంటి సిద్ధిరాములు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన సర్పంచ్గా బరిలోకి దిగారు, కానీ ఒకే ఒక ఓటుతో మాత్రం ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సిద్ధిరాములు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, పోలింగ్ రోజు కావచ్చు, ఆ కౌంటింగ్ సందర్భంగా మీ తాండూరు గ్రామ పంచాయతీ వేదికగా అసలు ఏం జరిగింది పోలింగ్ కేంద్రంలో అన్న? సో పోలింగ్ ఆల్రెడీ రెగ్యులర్గా జరిగిపోయింది. పోలింగ్ ఆల్రెడీ కౌంటింగ్ వరకు కౌంటింగ్ ఏజెంట్లు ఆల్రెడీ లోపలికి వెళ్ళినారు, కౌంటింగ్ చేస్తున్నారు ఆల్రెడీ. సో మాకు ఫస్ట్ ఒక ఫేజ్లో మా కౌంటింగ్ అవుతా అయిపోయేసరికి మాకు ఏం చెప్పినారంటే 509 ఓట్లు మాకు వచ్చినాయి. సో 2 ఓట్ల లీడింగ్తో మేము ఉన్నామన్నమాట. సో మేము ఆల్రెడీ కన్ఫర్మేషన్ మాకు గెలిపోయి అనుకున్నాం ఆల్రెడీ. అనుకున్న కొన్ని క్షణాల్లో ఏమైందంటే మళ్ళీ రీకౌంటింగ్ స్టార్ట్ చేసినారు వాళ్ళు. సో రీకౌంటింగ్ స్టార్ట్ చేసినట్టు మా 3 ఓట్లు తిరస్కరించేసారు వాళ్ళు. సో ఎందుకు తిరస్కరించారని అడిగితే అప్పుడు చూడలేం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూసినాం కాబట్టి తిరస్కరించామని చెప్పినారు వాళ్ళు ఆల్రెడీ. సో మళ్ళీ మేమేమో కోరినామంటే సరే కౌంటింగ్ చేసినారు కాబట్టి మాకు తక్కువ వచ్చిందని చెప్తున్నారు, రీకౌంటింగ్ చేసి తీసేసినారు కాబట్టి మళ్ళీ కౌంటింగ్ చేయండి మీరని చెప్పాము. సో అక్కడ ఆర్ఓ గారు ఉన్నారన్నమాట, జి హారిక మేడం ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ రూల్స్ ఒప్పుకోవని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేరు వాళ్ళు. సో అలా 7 o'clock నుంచి ఆల్మోస్ట్ 12 o'clock వరకు, నైట్ 12 o'clock వరకు అయింది. వాళ్ళ అధికారులతో మాట్లాడుతున్నారు తప్ప మాకు ఎలాంటి సొల్యూషన్ వాళ్ళు ఇవ్వలేదు. సో ఎందుకు ఏమనేది మాత్రం ఏం కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. దాని విషయం ముందు ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది మా విషయం అంతా. అంటే ఆ పోలింగ్ నాడు, అదేవిధంగా కౌంటింగ్ నాడు కూడా ఒకే రోజులో అసలు విజయం మీదని ముందే ఊహించారా? అనుకున్న రీతిలో విజయం మీరు సాధించారని భావించారా? అదే సందర్భంలో ఎందుకు మీరు మళ్ళీ దానికి రివర్స్ అయ్యారని మీరు భావిస్తున్నారా? ఆనాడు 100%గా మనం ప్రచారం చేసినాము, అందరు మద్దతు కలుపుకున్నాం కాబట్టి సో మద్దతు ప్రకారమే మాకు ఆల్రెడీ ఓట్లు కూడా వచ్చేసినాయి. 2 ఓట్లతో ఆల్రెడీ మేము గెలిచినట్టుగా ప్రకటించేసినారు వాళ్ళు. అంటే మాకు ఒకటి ధృవీకరణ పత్రం మాత్రం ఇవ్వలేదు. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినారు వాళ్ళు, చెప్పిన క్లియర్ 2 ఓట్లతో మీరు ఆల్రెడీ రీడింగ్లో చెప్పినారు. మా ప్రత్యర్థి వచ్చేసింది వాళ్ళు రీకౌంటింగ్ పెట్టమని కాబట్టి రీకౌంటింగ్ చేసినారు. రీకౌంటింగ్ చేసినా కానీ 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి కనీసం ఒక్క ఓటైనా పోతుండొచ్చు, లేకపోతే క్లారిటీ అయినా ఉంటుంది, లేకుంటే ఈక్వల్ అయినా అవ్వాలి. సో అది ఏది అవ్వకుండా డైరెక్ట్గా 3 ఓట్లు రిజెక్ట్ చేసేసినారు వాళ్ళు. సో మాకు రిజెక్ట్ చేసిన దాంట్లోనే ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ రిజెక్ట్ ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి, ఎందుకంటే అందరి సమక్షంలోనే ఓటు చూపిస్తారు బ్యాలెట్ పేపర్, వాళ్ళు బ్యాలెట్ పేపర్ చూపించేసి ఇది పాస్ అనుకుంటేనే పాస్ చేస్తారు. అలా పాస్ అయిన ఓటు మళ్ళీ రిజెక్ట్ అవ్వడం ఏంటి? సో ముందే ఫెయిల్ అయింది అనుకోండి మాకు ప్రాబ్లం ఉండేది కాదు కదా. ముందుగా 2 ఓట్లు మనకి ఆధిక్యం వచ్చిన తర్వాత 3 ఓట్లు తీసేసి ఒక ఓటుతో మళ్ళీ మనం ఓడిపోయామనే విషయం వేరే రకంగా ఉంటుంది కదా. సో ఆల్రెడీ ముందుగా గెలిచినారని చెప్పిన తర్వాత మళ్ళీ ఓడిపోవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా అయిపోయింది. అంటే అక్కడ హారిక అనేటటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ విధుల్లో ఉన్నారు కదా ఆ రోజు, ఆ పోలింగ్ సెంటర్లో, ఆ కౌంటింగ్ సెంటర్లో. అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? ప్రధానంగా అంటే అధికారులు ఏమన్నా తలాకిందులు చేశారంటారా? అసలు ఏం జరిగిందంటారు భావిస్తున్నారు మీరు మీ అనాలిసిస్లో? ఇంకా ఇక దాంట్లో ఎవరు ఎలా చేశారు అన్నదానికి మాకు క్వశ్చన్ మార్కులనే ఉందండి. ఎందుకంటే ఓటింగ్ వెళ్ళి చేసిన రాగలిగినాం అంతే. ఆ తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారన్నది మాకు క్వశ్చన్ మార్కులా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆరోగాలు ఆల్రెడీ కౌంటింగ్ అయిపోయి ప్రాసెస్లో ఉన్నప్పుడు ఓన్లీ లోపలికి మాత్రం ఒక ఏజెంట్ని మాత్రమే పంపించినారు అంతే. క్యాండిడేట్ కూడా అవసరం లేదని చెప్పినారు, ఓన్లీ ఏజెంట్లే రావాలని చెప్పినారు. క్యాండిడేట్ని బయట కూర్చోమని చెప్పినారు, వాళ్ళు మాత్రమే కౌంటింగ్ చేసేసినారు వాళ్ళు క్లియర్గా. వాళ్ళు చెప్పింది 2 ఓట్లతో ఆల్రెడీ ఆధిక్యంలో ఉన్నామని చెప్పినారు. మరి ఆ 10 నిమిషాలలో ఏం జరిగిందన్నది మాకు క్వశ్చన్ మార్క్లే ఉంది. ఎందుకంటే అది ఇంకా ఇప్పుడు అదే గుర్తొస్తుంటుంది, ఇంకేం జరిగిందో తెలియదు ఇప్పటికి కూడా. అంటే నైతికంగా విజయం మీరే అని భావించి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా, అక్కడ ఆర్ఓ గారు కూడా విజయం మీ వైపే ఉంది, 2 ఓట్ల ఆధిక్యంతో మీరు ముందంజలో ఉన్నారని చెప్పినప్పటికీ కూడా మరి రీకౌంటింగ్ తదనంతరము 2 ఓట్లు మీరు ఆధిక్యంతో ఉన్నప్పటికీ కూడా చివరి ఒక ఓటు కూడా మీరు కోలాప్స్ కావడంతో పాటు ఏకంగా 3 ఓట్ల తేడాతో, అంటే ఒక ఓటుతో మీ ప్రత్యర్థిగా గెలిచేటువంటి ఈ సందర్భంలో మీకు ఎవరి మీద అనుమానం ఉంది ప్రధానంగా? ఇంకా అనుమానం అంటే అక్కడ మెయిన్ అయితే ఆర్ఓ ఉంటారు కాబట్టి ఆర్ఓ వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎలా చేస్తారనేది మాత్రం మాకు వివరణ ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళు లాస్ట్కి వివరణ ఇచ్చుంటే క్లారిటీ ఉండేదేమో. మేము అట్లీస్ట్ లాస్ట్ బయటకు వెళ్ళిన 5 నిమిషాలలోనే రాత్రి 12 గంటల వరకు కూర్చున్నాం లోపలనే. ఒక వాష్రూమ్కి వెళ్ళకుండా కూర్చున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళారు కాబట్టి బయటకు రాగానే వాళ్ళు డిక్లేర్ చేసేసినారు. డిఎల్పీ వాళ్ళు కూడా వచ్చినారు అదే టైంకి, హారిక మేడం ఉన్నారు, ఇంకొక అతను కూడా వచ్చినారు, 3-4 పీపుల్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు డిక్లేర్ చేసి మమ్మల్ని బయటకు పంపించేసారు. ఇంకా మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా మాకు లేదు అసలు, అక్కడ మాట్లాడలేదు. అంటే కనీసం పోలింగ్ కేంద్రం బయటకు వచ్చినా కూడా కనీసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదా? మీరు అడగలేకపోయారా? అంటే అడగడానికి సాహసం చేయలేకపోయారా? మేడం ఏం జరిగింది, 2 ఓట్లతో మేము అధిక్యంలో మీరే ప్రకటించిన తర్వాత ఒక ధృవీకరణ విషయంలో కొంచెం జాప్యం చేయడంతో పాటు ఏకంగా ప్రత్యర్థిని అసలు ఎందుకు ఏ రకంగా గెలిచాడనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వలేదంటారా?
ఇవ్వలేదండి వాళ్ళు మాతో మాట్లాడే అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు, అసలు మాట్లాడలేదు. ఆల్రెడీ మేము అడిగాను ఎందుకు సార్ జరుగుతుందంటే ఆల్రెడీ అయిపోయిందంటే మీరు డిక్లేర్ చేసేసాం, ఏమైనా ఉంటే మీరు బయటకు వెళ్ళి మాట్లాడుకోకండి, ఇంక ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదని క్లియర్ బయటకు పంపించారు. ఆ టైంకి 11:30 12 మధ్యలో మాట్లాడితే డిఎల్పిఓ వాళ్ళు ఉన్నారు, ఆర్ఓ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు మళ్ళీ బయటకు పంపించేసామని చెప్పేసి వెళ్ళిపోమన్నారు క్లియర్గా. ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నేను సంతకం పెట్టలేదు అని అంటే కూడా సంతకం మాకు అవసరం లేదండి, చాలామంది బయటకు వెళ్ళిపోతుంటారు కాబట్టి మీరు కూడా వెళ్ళిపోయారని అనుకుంటాం తప్ప దాంట్లో పెద్ద ఏం చేసేదని చెప్పేశారు వాళ్ళు. అంటే కౌంటింగ్ పూర్తయ్యే వరకు మీరు ఆ కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో లేరా, బయటకు వెళ్ళిపోయారు ఏమన్నా? కౌంటింగ్ అయిపోయిన తర్వాత మేము అక్కడే ఉన్నాను నేను. కౌంటింగ్ మొత్తం నైట్ 12:30 వరకు అక్కడే, 11 o'clock వరకు అక్కడే ఉన్నాను. 12 అయింది, ఆల్మోస్ట్ 12 వరకు అక్కడే ఉన్నాను, లోపల కూర్చున్నాను. అంటే ఈ ప్రాసెస్లో ఈ జరిగిన తతంగం, ఈ వ్యవహారంలో అసలు ఎవరి పాత్ర ఎంత ఉందని మీరు భావిస్తున్నారు? అసలు ఏం జరిగిందని అంటే ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఇంకా వాళ్ళ అధికారులే తేల్చాలండి దీని మీద, వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మాకు. అట్లీస్ట్ మాకు ఇలా ఏం జరిగిందని చెప్తే బాగుంటుందని అనుకున్నాం, బట్ వాళ్ళు ఏం చెప్పకుండానే వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసినారు అంతే. అంటే ఈ అంశానికి సంబంధించి అంటే మీరు ఒక బాధితునిగా ఎవరిని అప్రోచ్ కావాలనుకుంటున్నారు? ఇప్పటికి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఏదైనా ఫిర్యాదు కానీ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కోసం అప్లై చేశారా? ఎంపీడీఓకి ఇచ్చామండి, మా మండల్లో నారాయణపేట మండల్ ఎంపీడీఓ గారు ఒక లెటర్ ఇచ్చేసాము ఆల్రెడీ, దీని మీద విచారణ చేయించండి అని చెప్పేసి. అలానే మన ఎల్లారెడ్డిలో ఆర్డీఓ ఉన్నారు కదా, ఆర్డీఓ గారు కూడా ఒక లెటర్ ఇచ్చేయడం జరిగింది ఆల్రెడీ. తర్వాత ఏమన్నది కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ రూల్స్ అన్నీ మాకు తెలియదు కాబట్టి ఎలా ఉంటుందనేది తెలుసుకొని ముందుకు వెళ్దామని ప్రయత్నం చేద్దామని అంతే. సో మొత్తం మీద చూసాం కదా, తాండూరు గ్రామ పంచాయతీ వేదికగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని బాధితుల ద్వారా మనం తెలుసుకోగలిగాము. అయితే మొన్న కూడా కొన్ని ఆరోపణలు గుప్పమంటున్నాయి. అంటే కొంత చేతులు మారడం కావచ్చు, మరికొన్ని ఇతరత్ర అంశాలకు సంబంధించి కొంతమంది వివిధ రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే స్థలంలో అక్కడ ఆర్ఓగా విధులు నిర్వహించినటువంటి హారిక గారు కూడా కొంత దోబుచులాగా ప్రయత్నం చేశారనేది కొంతమంది ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ నిజాలు నిగ్గు తేలాలంటే ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి జరిగినటువంటి ఈ తతంగానికి సంబంధించి విచారణ జరిపించాల్సిందిగా బాధితుడు సిద్ధరాములు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నాగిరెడ్డిపేట ఎంపీడీఓ గారికి, అదే సందర్భంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ గారికి కూడా ఫిర్యాదు చేశామని, విచారణ క్షుణ్ణంగా జరిపి నిజాలు నిగ్గు తేల్చే విషయంలో తమకు సహకరించాలంటూ కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి, ఎలాంటి రూపాంతరం చెందబోతుంది ఈ కేసు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎటకెలకైతే అక్కడ యాదగౌడ అనేటటువంటి ఒక అభ్యర్థి సర్పంచ్గా ఒకే ఒక ఓటుతో గెలుపొందారు. రీకౌంట్ పెట్టక ముందు 2 ఓట్ల ఆధిక్యంతో సిద్ధరాములు అనేటటువంటి వ్యక్తి లీడ్లో ఉన్నారని ఆర్ఓ గారు అఫీషియల్గా బయటికి అనౌన్స్ చేశారని బాధితుడు సిద్ధరాములు చెప్తున్నటువంటి ఈ పరిణామక్రమంలో ఎటకెలకు యాదగౌడు తరపున వారంతా కూడా రీకౌంట్కు పట్టుబట్టారు. రీకౌంట్ చేసినటువంటి ఈ పరిణామక్రమంలో ఆ 2 ఓట్లు తగ్గిపోగా మరోవైపు మరొక ఓటు ఎట్టకెలకైతే ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణమైందంటూ బాధితులు చెప్తున్నారు. ఒక్క ఓటు కారణంగా విజయం తమకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత రీకౌంటింగ్ తదనంతరము తమ విజయం అవతల వారికి ఎలా వెళ్తుందనేది ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నిలదీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారుల నుంచి ఏమైనా తప్పు జరిగిందా లేదా అనేది క్లారిటీ చెప్పలేకపోయినప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించాలి, విచారణ జరిపించాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎటువైపు దారిస్తుంది, ఎటువైపు యూటర్న్ తీసుకోబోతుందో తెలియాలంటే మనం మరికొన్ని రోజులు చూడవలసిందే. భవిష్యత్తులో ఇదే అంశానికి సంబంధించి కూడా ఆయన మరింత ఫిర్యాదులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అవసరమైతే కోర్టు కూడా వెళ్తానని కూడా ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి సిద్ధరాములు ఏం చేయబోతున్నారు, ఎటువైపు వెళ్ళబోతున్నారు, ఎవరిని ఆశ్రయించబోతున్నారు అనేది తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే. ఓవర్ టు స్టూడియో.